హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. సో ఈరోజు మనం రిషిక్ ఎస్టేట్స్ ఇన్ఫ్రా డెవలపర్స్ వాళ్ళ మెగా విల్లా ప్లాట్స్ వెంచర్లో అయితే వచ్చేసామండి ఇక్కడికి. సో ఇది ఎక్కడో లేదండి, మంచి ఎడ్యుకేషనల్ హబ్కి చాలా దగ్గరలో ఉంటుంది, ప్లస్ ఎంప్లాయ్మెంట్ జోన్ ఎంఎస్ఎంఈ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్కి చాలా చేరువలో ఉంటుంది. సో బాటసింగారం ఫ్రూట్ మార్కెట్ ఏదైతే ఉందో లాజిస్టిక్ పార్క్ హెచ్ఎండి వాళ్ళు ఏర్పాటు చేసిన లాజిస్టిక్స్ పార్క్స్కి చాలా దగ్గరలోనే ఈ విల్లా ప్లాట్స్ అయితే రిషిక్ ఎస్టేట్స్ ఇన్ఫ్రా డెవలపర్స్ వాళ్ళు అయితే వేశారండి. జస్ట్ విజయవాడ హైవేకి 3 కిలోమీటర్ రేడియస్లోనే ఈ వెంచర్ ఉండడం. సో ఈ వెంచర్ వచ్చేసి 150 రోడ్కి అతి దగ్గరలో బీటీ రోడ్ యాక్సెస్ తోటి మన వెంచర్ అయితే ఉందండి. సో 3 హైవేలను కలుపుతూ అటు విజయవాడ హైవే అండ్ వరంగల్ హైవే ప్లస్ భద్రాచలం హైవే కలుపుతూ ఈ 150 రోడ్ అయితే ఉందన్నమాట. రోడ్ యాక్సెస్ కలిగిన ఈ వెంచర్కి చాలా అప్రిషియేషన్ రాబోతుందన్నమాట. ఇది గొప్ప అవకాశంగా చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఓఆర్ఆర్కి ఆనుకునే ఉన్న వెంచర్ అనమాట. డిటిసిపి అప్రూవల్ కలిగిన వెంచర్. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడానికి మనతోటి సోమశేఖర్ సార్ ఉన్నారు. సార్ని అడిగి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. అలాగే ఇలాంటి ప్రమోషన్స్ మీరు కూడా చేయాలనుకుంటే ఈ డిస్ప్లే అవుతున్న నెంబర్కి మీరు కాల్ చేయొచ్చండి. మనతోటి సోమశేఖర్ సార్ ఉన్నారండి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. బాగున్నారా సార్? బాగున్నాను సార్, మీరు బాగున్నారా? చాలా బాగున్నాను సార్. చాలా బ్యూటిఫుల్ లొకేషన్లో చాలా మంచిగా ఈ వెంచర్ అయితే డెవలప్మెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది సార్. నాకు వెంచర్కి రాగానే మంచి ఇంప్రెషన్ కలిగింది సార్ మీ వెంచర్కి. సో జనరల్గా అన్ని డెవలప్మెంట్స్ కాకముందుకే వెంచర్ అనేది ఆల్రెడీ మనం సేల్స్ అయితే స్టార్ట్ చేస్తుంటారు. కాకపోతే మీరు ఆల్రెడీ 50-60% అయిపోయిన తర్వాత సేల్స్ స్టార్ట్ చేసినట్టు కొడుతుంది నాకు. నిజమేనా సార్ అది? సార్ చూసుకోవచ్చు సార్. మీరు మన వెంచర్లో రోడ్స్ ఏ సైజులో ఉంటాయి సార్? మనది మన రోడ్స్ వచ్చేసి చూసుకోండి, ఇప్పుడు మనం ఉంటే కనుక ఉన్నది ఇప్పుడు 40 ఫీట్ రోడ్లో సార్. ఓకే. మన కంపెనీ వారు మన వెంచర్లో 2 40 ఫీట్ రోడ్స్ ఇవ్వడం జరిగింది సార్. ఓ అద్భుతం. ఎవరు కూడా వేయరు, ఏ కంపెనీ వారు కూడా వేయరు, మీరు చూసే ఉంటారు. వాస్తవం సార్, వాస్తవం. ఓకే, అంటే ఇప్పుడు ఈ 240 ఫీట్ రోడ్స్ దీంట్లో ఇచ్చారు. ఎస్. ఓకే, అండ్ ఎట్ ద సేమ్ టైం ఇంటర్నల్ రోడ్స్ ఎలా ఉన్నాయి సార్ మన దాంట్లో? 33 ఫీట్ రోడ్స్ సార్ మనకి. డిటిసిబి ప్రకారం ఒక 40 ఫీట్ అండ్ 33, ఎట్ ద సేమ్ టైం ఇంకొక 40 ఫీట్ రోడ్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే కస్టమర్స్ దృష్టిలో పెట్టుకొని. అవును, చూస్తున్నారు కదండి, చాలా అద్భుతమైన రోడ్స్ అయితే ఈ వెంచర్లో అయితే ఉండడం జరిగింది. సార్ మనం నిల్చున్న రోడ్ ఇది ఎన్ని ఫీట్ల రోడ్ సార్? ఇది వచ్చేసి మనకు 33 ఫీట్ రోడ్. 33 ఫీట్ రోడ్ ప్లస్ సిసి రోడ్ వస్తుందా దీంట్లో? సిసి రోడ్ అండి. ఇంటర్నల్ కూడా సిసి రోడ్. అన్ని ఇంటర్నల్ రోడ్లు కూడా మనకు సిసి రోడ్స్. మనం డెవలప్మెంట్ విషయంలో మాత్రం తగ్గేది లేదు సార్. ఓకే, ఖచ్చితంగా మంచి డెవలప్మెంట్స్ ఇస్తాం. ఓకే, కస్టమర్ను దృష్టిలో పెట్టుకొని మా ఏ వెంచర్ చూసుకున్నా కూడా డెవలప్మెంట్ విషయంలో ఏమాత్రం తేడా ఉండదు సార్. ఓకే. మనం చూసుకుంటే కనుక ఎంట్రన్స్ ఆర్చ్, ఓకే, నెంబర్ 1 ఎంట్రన్స్ ఆర్చ్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే. దాంతో పాటుగా ఓకే, మన వెంచర్ డెవలప్మెంట్స్ చూసుకుంటే మనం చూసుకోవచ్చు, చుట్టూ బౌండరీ వాళ్ళు కూడా మనకు కంప్లీట్ అయింది. ఓకే. దాంతో పాటుగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చూసుకోవచ్చు, మనం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా అయిపోయింది. దాంతో పాటుగా కరెంట్ పోల్స్, ఓకే, కరెంటు కూడా లాగడం జరిగింది. చూడవచ్చు, మనకు కరెంట్ వర్క్ కూడా ఇంకా నడుస్తుంది మన వెంచర్లో స్టిల్. దాంతో పాటుగా మనకు వచ్చేసి మనకు వాటర్ ఎయిర్ ట్యాంక్ కూడా రావడం జరిగింది. దాంతో పాటుగా ప్లాట్కి మనం వాటర్ కనెక్టివిటీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకే సార్, ప్లాటింగ్ డైమెన్షన్ ఎలా ఉంటుంది? జనరల్గా కస్టమర్స్ మేజర్గా చూసేది ఏంటంటే డైమెన్షన్ ఎలా ఉంటుంది అంటే మనకు సైజ్ ఇంపార్టెంట్, రోడ్ ఫేసింగ్ ఎంత వస్తుందని అడుగుతుంటారు. సో మన ప్లాటింగ్లో మన వెంచర్లో ఎలాంటి డైమెన్షన్స్ తోటి ప్లాట్ అయితే ఇస్తున్నారు సార్? మన వెంచర్లో చూసుకుంటే కనుక ప్లాటింగ్ సైజ్ వచ్చేసి బ్రహ్మాండంగా 3650 200 స్క్వేర్ యార్డ్స్ తోటి ఇవ్వడం జరుగుతుంది. అంటే 36 వచ్చేసి రోడ్ ఫేస్ ఉంటుంది, 50 వచ్చేసి లోతుంటుంది. సో అద్భుతమైన డైమెన్షన్ సార్. ఒక విల్లా కన్స్ట్రక్షన్ చేసుకుంటే 36 సైజ్ తోటి ఎలివేషన్ ఎక్సలెంట్ వస్తుంది. అది మంచి సైజ్ తోటి అయితే కనబడుతుంది మీరు చెప్పిన విధానాన్ని బట్టి, రైట్? చెప్పండి సార్, ఏంటి సార్ ఈ సైట్ ఆఫీస్కి సంబంధించిందా? ఇది ఎలా కడుతున్నారు? ఎస్ సార్, ఇది మనకు వచ్చేసి సైట్ ఆఫీస్ సార్. ఓకే. ఒకవేళ రేపటి నాడు మనం కస్టమర్స్ రెడీ టు కట్టుకొని ఉండడానికి కూడా మంచి అవకాశం ఉండే విధంగా మనం దీన్ని డిజైన్ చేయడం జరుగుతుంది సార్. ఓకే, అంటే కస్టమర్స్ ఇన్ కేసు నేను ఒక 200 గజాలు తీసుకున్నాను అంటాడు కస్టమర్, ఎగ్జాంపుల్ చెప్తున్నా సార్, 200 గజాలు తీసుకుంటే కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చా సార్? ఇందులో మనం హ్యాపీగా కన్స్ట్రక్షన్ చేసుకొని ఉండొచ్చు సార్. సో ఈ వెంచర్లో సార్ అన్నట్టుగా హ్యాపీగా 200 గజాల్లో 36x50 సైజ్ తోటి మనమైతే కన్స్ట్రక్షన్ కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి నియర్ బైయే విజయవాడ హైవేకి చాలా దగ్గరలోనే ఉంది కాబట్టి సో హ్యాపీగా విల్లా అయితే కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. సార్ ఏమంటున్నాడంటే ఫ్యూచర్లో మీరు కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా కూడా కంపెనీ తరపున వాళ్ళు కన్స్ట్రక్షన్ కూడా వెళ్తున్నారు. సో దాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోవచ్చండి. కన్స్ట్రక్షన్ తోటి కూడా వీళ్ళు ప్లాట్ ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నారు. సో అద్భుతమైన అవకాశము. మన సైట్ కి దగ్గరలో లొకేషన్ హైలైట్స్ ఎలా ఉంటాయి సార్? మన ప్రాంతంగా చూసుకుంటే ఎడ్యుకేషనల్ హబ్ సార్. ఓకే, చూసుకోవచ్చు, మనకు విజ్ఞాన్ కాలేజ్ మనం చూసుకుంటే కనిపిస్తుంది ఇక్కడ నుంచి మన వెంచర్ లో నుంచి.
ఎల్బీ నగర్ జస్ట్ 18 కిలోమీటర్స్. దాంతో పాటుగా రామోజీ ఫిలిం సిటీ వెరీ నియర్ బై రామోజీ ఫిలిం సిటీ. ఇంకా కొంచెం ముందుకెళ్తే గనక మనకు బాటసింగారం ఫ్రూట్ మార్కెట్. ప్రజెంట్ ఇంకా మనకి ఎంప్లాయ్మెంట్ జోన్స్ కింద ఏమన్నా మనకు సరౌండెడ్ బై ఏమైనా ఉన్నాయా సార్ ఎంప్లాయ్మెంట్ జోన్ కింద? కొంచెం ముందెళ్తే ఏసియాలోనే అతిపెద్ద MSME గ్రీన్ ఇండస్ట్రీ సెజ్ అంటే అందులో 4 లక్షల ఎంప్లాయ్మెంట్ రాబోతుంది. కాబట్టి ఇందులో మనము ఇన్వెస్ట్ చేస్తే మంచి అప్రిసియేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. 100% ఉంటుంది. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ జోన్ వస్తే ఎట్టి పరిస్థితుల్లో ఆ పక్కన నియర్ బై ఉన్న డెవలప్మెంట్స్ కానీ వెంచర్స్ కానీ ఆటోమేటిక్గా పెరిగిపోతాయి. ఓకే, ప్లస్ మనకి ఇక్కడ భద్రాచలం హైవే అంటున్నారు కదా, అది కూడా ఆల్మోస్ట్ అది కూడా దగ్గరలోనే ఉంటుంది. వెరీ నియర్ బై సార్. అవును, భద్రాచలం హైవే వచ్చేసి మనకు జస్ట్ 3 km. ఎస్, అది కనుక వస్తే ఈ ఏరియా మొత్తం మనం గుర్తుపట్టలేని విధంగా తయారవుతుంది సార్. ఎందుకంటే నియర్ బై సరౌండింగ్ డెవలప్మెంట్స్ చూసుకున్నారు మీరు, ఏ విధంగా డెవలప్మెంట్స్ ఉన్నాయి. ఓఆర్ఆర్ కూడా నియర్ బై ఉంటాం సార్. విలేజ్ కూడా దగ్గర అంటున్నారు. కవాడపల్లి జస్ట్ మనకు 1.5 కిలోమీటర్ దూరంలో ఉంటాం సార్. ఇందులో కనుక మనం ఇన్వెస్ట్ చేస్తే మన పిల్లల బంగారు భవిష్యత్తుకు దారేసిన వాళ్ళం అయితే 100% అయితే వాస్తవం. చూస్తున్నాం, వెంచర్ చూస్తున్నాం, డెవలప్మెంట్ చూస్తున్నాం కాబట్టి మనం ఏ హైవే చూసుకున్నా కూడా 70-80 కిలోమీటర్స్ పోతే ఈ రేట్ లేదు సార్. వాస్తవం, ఇదైతే వాస్తవం. మనకు అతి తక్కువ రేట్లో సిటీకి నియర్ బై ఉన్నాం. దాంతో పాటుగా ఏంటంటే మనకు ఇందులో బ్రహ్మాండమైన అవకాశము 80% బ్యాంక్ లోన్ వస్తుంది సార్. 80% వస్తుంది? ఎస్, 80% బ్యాంక్ లోన్ వస్తుంది సార్. ఓకే, అంటే ఏ విధంగా 80% వస్తుంది సార్? అంటే సిబిల్ వారి యొక్క సివిల్ డిపెండెంట్ బట్టి ఉంటుంది. ఎంప్లాయ్మెంట్ కానీ బిజినెస్ ఉన్న బిజినెస్ పీపుల్ కానీ మీరు లోన్ అయితే కంపల్సరీ 100% మేము లోన్ ఇప్పిస్తాం సార్. ఓకే, మా కంపెనీ మధ్యతరగతి పేద ప్రజలకు కూడా సొంతింటి కళ నెరవేరాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి ఈ ప్రాజెక్ట్ని నెంబర్ 1గా డిజైన్ చేయడం జరిగింది. ఇంకొకటి సార్, జనరల్గా మనకి అన్ని అప్రూవల్స్ కలిగిన వెంచరు డిటిసిపి లేఅవుట్ అంటున్నారు. సో మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది మన వెంచర్లో? రిజిస్ట్రేషన్ వచ్చేసి మనకు స్పాట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది సార్. మనకు కనుక డాక్యుమెంట్స్ పరంగా చూసుకుంటే 1954 నుంచి మనం డాక్యుమెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. డాక్యుమెంటేషన్ ప్రకారంగా లీగల్గా ఎక్కడైనా మీరు చెక్ చేసుకోవచ్చు. మనం బ్రహ్మాండమైన వెంచర్ సార్. ఇది రెసిడెన్షియల్ జోన్లో ఉంటుంది. ఓకే, అంటే ప్రతి డాక్యుమెంట్ మీరు ప్రతి కస్టమర్కి అందిస్తారా లింక్ డాక్యుమెంట్స్ అన్ని? ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తాం సార్. ఖచ్చితంగా 100% ప్రొవైడ్ చేస్తాం. ఓకే, లింక్ ఫస్ట్ బుకింగ్ అమౌంట్ ఎలా, దీని ప్రాసెస్ ఎలా ఉంటుంది సార్? బుకింగ్ అమౌంట్ ఎంత కట్టాలి, ప్లస్ 1/4 ఎట్లా ఉంటుంది దీని ప్రాసెస్ ఒక్కసారి చెప్పండి కస్టమర్స్కి. సార్ మనం చూసుకుంటే కనుక బుకింగ్ అమౌంట్ వచ్చేసి 1,50,000 తీసుకుంటాం సార్. ఓకే, 1/4 వచ్చేసి మనం 1 వీక్ ఆ 10 డేస్లో కతిమ 25% పేమెంట్ తీసుకోవడం జరుగుతుంది. దాంతో పాటుగా ఇక మనం వాళ్ళ డాక్యుమెంటేషన్ తీసుకొని లోన్కి పోతే లోన్, లేకపోతే రిజిస్ట్రేషన్కి వెళ్తామంటే స్పాట్ రిజిస్ట్రేషన్ చేస్తాం సార్. ఈ రోజు మంది క్యాష్ ఫుల్ పేమెంట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఫుల్ పేమెంట్ వాళ్ళకి ఈ రోజు కడితే రేపే రిజిస్ట్రేషన్ పెట్టడం జరుగుతుంది సార్. ఓకే, కంపల్సరీ. సో స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా చేస్తారన్నమాట కంపల్సరీ. 100% 100% మేము రిజిస్ట్రేషన్ ఈ రోజు డబ్బులు కట్టండి, రేపే రిజిస్ట్రేషన్ చేసుకోండి. సూపర్ సార్. మన కంపెనీ నుండి మా వ్యూయర్స్కి ఏమైనా ఆఫర్ ఫెసిలిటీ ఏమైనా ఉందా మన తరపున? బంపర్ ఆఫర్ ఉంది సార్. ఏంటి సార్ అది? మనకు వచ్చేసి 15 డేస్లో కనుక ఫుల్ పేమెంట్ చేస్తే ఫ్రీ రిజిస్ట్రేషన్ చేసి ఇస్తాం సార్. ఫ్రీ రిజిస్ట్రేషన్? యా, చాలా అద్భుతంగా ఉంది సార్. జనరల్గా ఎవరు ఫ్రీ రిజిస్ట్రేషన్ అనేది. సో మన కంపెనీ నుంచి మా వ్యూయర్స్ కోసం చాలా బాగా ఆలోచించి అయితే 15 డేస్లో ఎవరైతే పేమెంట్ చేస్తారో వాళ్ళకి ఫ్రీ రిజిస్ట్రేషన్ కంపల్సరీ ఇస్తున్నాం సార్. దానికి ఏమైనా లిమిటెడ్ టైం ఏమైనా ఉందా? అంటే అట్లా ఏం లేదు కదా, 15 డేస్లో. అంటే 15 డేస్లో ఫుల్ పేమెంట్ రావాలి. ఓకే, సో చూస్తున్నారు కదండి, 15 డేస్లో ఫుల్ పేమెంట్ చేసిన వాళ్ళకి ఫ్రీ రిజిస్ట్రేషన్ చేయబడుతుంది. అది కూడా మన వ్యూవర్స్కి మాత్రమే. సో అద్భుతమైన అవకాశంగా చెప్పుకోవచ్చు. సర్వీస్ పరంగా కనుక మనం చూసుకుంటే సైట్ విజిట్ నుంచి మొదలు పెడితే బుకింగ్, దాంతో పాటుగా బ్యాంక్ లోన్, బ్యాంకుకు సంబంధించినటువంటి పనులు మొత్తం మేమే చూసుకొని బ్యాంక్ లోన్ ఇప్పించి రిజిస్ట్రేషన్ చేసి డాక్యుమెంటేషన్ మీ ఇంటికి తెచ్చియడం జరుగుతుంది సార్. 100కు 100% ఇది మేము చేస్తాం. సర్వీస్ పరంగా చూసుకుంటే మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వన్స్ ప్లాట్ బుకింగ్ చేసుకుంటే చాలు. కతిమదంతా మేము సర్వీస్ పరంగా ప్రతి ఒక్కటి మేమే చూసుకొని మీకు రిజిస్ట్రేషన్ చేసి హ్యాపీగా డాక్యుమెంట్స్ తెచ్చి మీ ఇంటి దగ్గర ఇచ్చేస్తాం సార్. ఓకే, సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. సో మీకు ఇక్కడ డిస్ప్లే మీద నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ నెంబర్కి మీరు కాల్ చేసినట్టయితే డాక్యుమెంట్ పరంగా, సైట్ పరంగా, లొకేషన్ వైజు, ప్లస్ ప్లాటింగ్ డెవలప్మెంట్స్, వెంచర్ డెవలప్మెంట్స్ అన్నీ మీకు ఫోటోల ద్వారా, వీడియోల ద్వారా మీకు వాట్సాప్ ద్వారా షేర్ చేయడం జరుగుతుంది. మరెందుకంటే ఆలస్యం, సోమశేఖర్ సార్ కాల్ చేయండి, దీని గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకోండి. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.